అందరికీ నమస్కారం. తిరువెంబావ 7వ పాసురం. అన్నే ఇవయ్யும் சிலவோபலா அமரன் உன்னற்கரியா நொருவா நிரும் சீரான் சின்னங்கள் கேட்ப சிவான் என்றிவாய் திறப்பாய் தென்னாயன்னா முன்னம் தீசேர் மெழுகொப்பாய் என்னானை என்னரையன் இன்னமுதேந்திரியல்லோமும் சொன்னோம் கேள்வெவ்வேறாய் இன்னம் துயிலுதியோ வன்னெஞ்சம் பேதைமர் போழ்வாளா கிடத்தியாள் என்னே துயிலின் పరిశీలో రెంబావై. అమ్మ, అమరులెల్లరూ తలచుటకు కూడా అరుదైనవాడు, అసమానుడు, మహామహిమాన్వితుడు రాకకు గుర్తుగా బేరీనాదాలు వింటేనే శివశివ అని నోరారా అంటావే ప్రభు, దక్షిణేశ్వర అని స్మరించగానే నిప్పు తగిలిన మైనల్లా అవుతావే. నాకు ఇంపైనవాడు, నా నాయకుడు, తీయటి అమృతం అని మేమంతా ఒక్కొక్కరు విడివిడిగా అంటున్నాము. విని కూడా ఇంకా నిద్రిస్తున్నావా? పాషాణ హృదయుల్లా, మందబుద్ధుల్లా చలనం లేక పడి ఉండటం అంతా నిద్రాస్థితి. ఇది కూడా నీ గుణాల్లో ఒకటేమో, మేలుకో. పవిత్రమైన స్నానాలు చేసి రుద్రాక్షలు ధరించి శివుడిని స్మరిస్తే మనకు ఎలాంటి కీడు కలగదు. శివుడిని స్తుతిస్తూ ఆయన రూపంలోని దయ, జ్ఞానం, శక్తిని కీర్తిస్తే ఆ శివుడే మనకు రక్షగా నిలుస్తాడు. లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా దైవచింతన వల్ల అవి దరిచేరవు. ఆది అంతం లేని పరమేశ్వరుడు మాటలకు, మనసుకు అతీతుడు. కానీ ఆయన కరుణను పొందేవి అహంకార మమకార రహితమైన సత్యభక్తియే. నన్ను నేను తెలుసుకున్నాను అనుకునే అహంకారి జ్ఞానానికి శివతత్వం దొరకదు. కానీ ఓ శివ, నువ్వే తెలుసుకో, నువ్వే చూడు అని సమర్పించుకునే హృదయానికి శివుడే తనను అనుభవింపచేస్తాడు. ఓ మా చెలియా, మేలుకో,